మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని. ఒకవేళ అలా ఉంటే మాత్రము చాలా, చాలా అప్రమత్తంగా ఉండండి. మనకు తెలిసిన వాళ్ళే గదా! మన వాచ్‌మెనే గదా! మన అన్నయ్యే గదా! మన తమ్ముడే గదా! సో, అసలు మన దరిద్రం ఏంటి అనంటే, ఎవ్వరిని నమ్మలేని పరిస్థితి. ఈవెన్ తల్లిని గూడా నమ్మలేని పరిస్థితి అంటే ఇంకెంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో చూడండసలు. ఎవరిని ఎవరు నిందించుకోలేము. ఎవరిని ఏమి అనలేము. అయినప్పటికీ గూడా ఆ పిల్లల విషయంలోని ఇది అందరూ చేస్తున్నారని గాదు. ఇంచుమించు 100కి ఒక 30% ఇలాంటి ప్రమాదాలు తల్లుల నుంచి గూడా జరుగుతూ ఉన్నాయి. తండ్రుల నుంచి, తల్లుల నుంచి, మన సొంత వాళ్ళ నుంచి, ఇట్లాంటి వాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి. సో, అందుకనే ప్రతి ఒక్కరు గూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మన చేతులు జారిపోయిన తరువాత మనం చేసేది ఇంక ఏమీ ఉండదు. ఇంకోటేంటంటే నేరం చేశాడు ఎవడైనాను లేదా ఎవరైనా మహిళ అని అనుకున్నా గూడా శిక్ష వాళ్ళకి ఎంత వేయించగలము, మన కసిదీర మనం శిక్ష వేయించగలమా, మన పగ తీరుతుందా, మనం కోల్పోయిన మన బిడ్డను మనం తెచ్చుకోగలమా అనంటే అది గూడా పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే మనకున్న చట్టాలు అలా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ ఉన్నారనేది మనం తరచూ చర్చిస్తూ ఉన్నాము. సో, వీటిల్లో గూడా కొన్ని లోపాలున్నాయి. వీటిని ఆసరాగా చేసుకునే ఏముందిలే ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు తీసుకెళ్తారు, హ్యాపీగా జైల్‌లో చెప్పకూడదు. రోజుకొక ఎగ్గు, వారానికోసారి చికెను అన్నీ తినేసేసి బాగా బలిసి బయటకొచ్చేయొచ్చు. ఇది పెద్ద ఇబ్బందేమీ లేదులే, ఎవడో ఒకడు బెయిల్ ఇస్తాడు. ఇట్లాంటి ఆలోచనతోనే ముందు క్రైమ్‌కి పాల్పడిపోతూ ఉన్నారు. వాళ్ళు చేయాలనుకున్నది చేసేస్తూ ఉన్నారు. సో, అందుకని తప్పకుండా మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పిల్లల్ని మన పొత్తిళ్ళ నుంచి దూరం గాకుండా కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మల్కాజ్గిరి పిఎస్ పరిధిలోని 4 ఏళ్ల చిన్నారి మీద ఒక అఘాయిత్యం జరిగింది. సో, ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత గాని, పిల్లల చేతికి ఫోన్ వచ్చిన తర్వాత గాని, అసలు వాళ్ళు దానిలో ఏం చూస్తున్నారు? ఏమేమి వస్తూ ఉన్నాయి? అసలు టచ్ చేయకుండానే ఏవేవో యాప్స్ డౌన్‌లోడ్ అయిపోయి, ఏవేవో వచ్చేస్తూ ఉన్నాయి. లేదు పేరెంట్స్ ఏదైనా అనుకోకుండా ఏదైనా చూసి సెర్చ్ చేస్తే, ఆ సెర్చ్ పిల్లల దగ్గర ఉండేటప్పుడు ఆ పాపప్స్ వచ్చేయడం. సో, ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, అలా అని ఫోన్‌ని దూరం చేసేయగలమా? ఇంపాసిబుల్ అసలు. ఫోన్ లేకుండా ఇంత జరుగుతున్నది అన్నప్పటికీ గూడా ఫోన్స్ ఇస్తూ ఉన్నారు. మా పిల్లాడు ఫోన్ ఇస్తే గాని తినడండి. మా పిల్లాడు ఫోన్ ఇవ్వకపోతే అసలు మాట వినడండి. మా పిల్లాడు ఫోన్ ఇవ్వకపోతే హోంవర్క్ రాయడండి. ఇవన్నీ చేయడం వలన ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాదు మీరు పెట్టే జంక్ ఫుడ్. ఏమైనా అంటే ఇప్పుడు అందరూ గూడాను గెట్ టుగెదర్ ఉంది. రెస్టారెంట్స్‌కెళ్తున్నాము. ఈవినింగ్ ఆ రెస్టారెంట్ అబ్బా! రేపు గూడా రెస్టారెంట్‌కి పోవాలి. మా ఫ్రెండ్స్ పిలిచారు. లేదా మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచొచ్చారు. ఇలాగా వారానికి 4, 5 సార్లు అట్‌లీస్ట్ 3 సార్లు అట్‌లీస్ట్ వీకెండ్ సాటర్‌డే, సండేస్ జంక్ ఫుడ్డే పిల్లలకి మనం పెడుతూ ఉన్నాము. మనతో పాటు వాళ్ళు గూడా అదే తింటూ ఉన్నారు. పిల్లలు చికెన్ లెగ్‌లో ఏవో చీకుతా ఉంటే మనం గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం. భలే తినేస్తాడండి. లాలీపాప్‌లు ఇచ్చేస్తే చికెన్ లాలీపాప్స్ ఒక 2, 3 లేపేస్తాడు. లేతే 10 లేపేస్తది మా పాప సునాయాసంగాను అని మనం గొప్ప చెప్పుకుంటున్నాం తప్ప, దాని వెనకాతల ఎంత హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది. ఆ పిల్లలు ఎంత ఫ్యూచర్‌ని కోల్పోతూ ఉన్నారు అనారోగ్యం పాలయ్యి. రేపొద్దున్న వాళ్ళకి పీసీఓడీస్ రావడము, ఆ పిల్లలు పుట్టకుండా ఉండడము, లేదా మగ పిల్లల్లోని స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, మెచ్యూరిటీ అనేది ఫాస్ట్‌గా వచ్చేయడము, మీసాలు, గెడ్డాలు ఈ 9 ఏళ్ళు, 8 ఏళ్ళకే రావడము, ఇలాంటి వింత వింతలన్నీ మనం చూస్తున్నామంటే, మన చేతులారా మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేసేస్తూ ఉన్నాం. సో, ఇది మీరు తప్పనుకున్నా, నన్ను తిట్టుకున్నా, ఇది జరిగే వాస్తవం. మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. అందుకనే అప్రమత్తంగా ఉండండని పదే పదే హెచ్చరించేది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అంటే మీరు గూడా అలానే చేస్తున్నారా అనంటే ఆఫ్‌కోర్స్ తెలియనంత వరకు అదే జరిగింది. తెలిసిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాం. సో, మీరు కూడా పిల్లలకి హార్మ్ చేస్తది. కళ్ళు పాడవుతూ ఉంటాయి. స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వలన, ఫోన్ యూజ్ చేయడం వలన, జంక్ ఫుడ్ తినడం వలన రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అందుకే చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌లు అవ్వడము, ఇట్లాంటివి చాలా చిన్న పిల్లల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సో, అసలు వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలనేది. అయితే దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ దీంతో పాటుగా అది గూడాను ఫోన్స్ విషయం గురించి ఇది చెప్పాల్సొచ్చింది. సో, మన అని నమ్మి మీరు ఎవరి దగ్గర పిల్లల్ని విడిచిపెట్టి ఎళ్ళకండి. మరి ఈ పిల్లాడు 4 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయబోయాడు. పిల్లలకి చాక్లెట్‌లు చూపించినా, ఫోన్‌లో బొమ్మలు చూపించినా, ఏవైనా ఆట వస్తువులు చూపించినా, అట్లాంటివేమైనా చూపిస్తే వాళ్ళకి తెలీదు. వాళ్ళు రా బంగారు రారా చాక్లెట్ తీసుకో గుడ్ గర్ల్ అన్నావంటే చాలు. గుడ్ గర్ల్ అన్నావంటే నేను గుడ్ గర్ల్‌ని కదా అని ఎళ్లి తీసేసుకుంటారు. తింటారు, మైకంలోకెళ్ళిపోతారు. లేదు ఆ చాక్లెట్ తీసుకోవడానికి వాడెక్కడో ఏ గోడ దగ్గరో, ఏ సందులోనో లేపోతే ఇంట్లోనైనా సరే చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు ఎళ్ళిపోతారు. పిల్లలకి తెలీదు. ఇలాంటి ఇష్యూస్ మనకి తెలిసిన వాళ్ళల్లో గూడా కొంతమందికి జరిగాయి. మీలో గూడా చాలామంది మీ స్నేహితులు, మీ ఇళ్లల్లో ఎవరో ఒకరికి జరిగే ఉంటది.
మన జీవితంలో కూడా జరిగే ఉంటుంది ఇట్లాంటిది. అందుకని ఇటువంటి ఇన్సిడెంట్స్ మర్చిపోకండి. పిల్లల్ని ఎవరి దగ్గర కూడా విడిచిపెట్టి వెళ్ళకండి. ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళాల్సొస్తే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు ఉన్నారా? గ్రాండ్ పేరెంట్స్ దగ్గర గాని, బాగా బాధ్యతగా వీళ్ళు పర్వాలేదు మాకు 100% నమ్మకం. మా చెల్లె, మా అన్నదమ్ముడే, మా మా సొంత మరదలే, ఇట్లా మా బాబాయ్ అని ఇలా అనిపించిన వాళ్ళ దగ్గర కొద్దిసేపు విడిచిపెట్టినా ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఇంకెంతకన్నా నేను చెప్తే బాగోదు. అంటే ఒక బంధాల గురించి నేను మళ్ళీ తప్పు పట్టినట్టు ఉంటది. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు రీసెంట్‌గా నిజంగానే ఈ పాప మీద అత్యాచార ఘటనకు సంబంధించి ఇతను ఒక టెంట్ హౌస్‌లో పనిచేస్తాడంట. మరి టెంట్ హౌస్‌లో పనిచేసేవాడు ఆ పెట్లను ఎట్లా అమర్చాడు? సో, అందుకనే వాచ్‌మెన్స్‌ని కూడా నమ్మలేని పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లల్ని మాత్రం వాచ్‌మెన్స్ మీద ముఖ్యంగాను వాళ్ళకి పిల్లలు పైనున్నారు, కొద్దిగా చూస్తూ ఉండని ఇలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు అందరూ కిట్టి పార్టీస్ అని, అవ్వని, ఇవ్వని, ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్స్ అని పిల్లల్ని అప్పజెప్పేసి పిల్లలుంటే డిస్టర్బెన్స్ అయిపోతది. పిల్లలుంటే పని చేసుకోనివ్వరండి. డిస్టర్బెన్స్ ఎక్కడో దగ్గర పడేస్తే ఆళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మన పని మనం జేసుకోవచ్చు. సో, ఈ మైండ్ సెట్‌తోని పిల్లల్ని అక్కడ ఇక్కడ విడిచిపెట్టి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. సో, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఆడపిల్లలనైతే అస్సలు విడిచిపెట్టొద్దు. సో, జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు తీసుకెళ్ళండి. మీతో పాటే మళ్ళా తీసుకొచ్చుకోండి. లేదనంటే గ్రాండ్ పేరెంట్స్. సో, ఈ ఆప్షన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ విషయానికి సంబంధించి ఇతని మీద పోక్సో కేస్ అయితే నమోదయింది. సో, దీని గురించి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరేమైనా చూసినా, ఇంకా దీని మీద ఎట్లాంటి చట్టాలు రావాలన్నా, ఎలాంటి శిక్షలు పడాలని మీ ఐడియాస్‌లోని, మీ నాలెడ్జ్‌లో ఏమున్నాయో, సో, దీన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియజేయండి.